కొంచెం మోనట్టు కొంచెం మోనిక హలో 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 చెక్ హలో హలో ప్రియా ఈరోజు ఎంత అందంగా ఉన్నాము తెలుసు. ఆహా, చెప్పమంటావా? చెప్పండి. నవకమల దళంబులు నీ నయలంబుల బాలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే.
నవ్వులతో మురిపించబోతే అది సరే గారి చింతామణి. ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కదా? ఓహో, ఆట పాట అయితే గాని నా ముస్తాబు సంగతి గుర్తు రాలేదు దొరగారికి. అయినా చెబుతాను వినండి. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను తెలిసిందా? ఏమిటా కోపం? అయినా ఇప్పుడేమన్నానని ఎంత కోపం వచ్చింది? ఎంతైనా ఎంత ముక్కు పట్టని ముత్యములే. అవునండి, ఎవరి మాటలు వారికి ఇప్పుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటువైనా మా అమ్మవారు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారు అసలు నమ్మని నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోదు. ఏదో హాస్యానికి అన్న మాటకు అంత అలుగు అవసరమా? హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? ఉండనమంట హాస్యమా చెప్పండి. సరే పోనిమ్ము. పొరపాటు గాని సుబ్బశెట్టి ఎందులోకి వచ్చినాడు. మనసులో ఏదో మలినం పెట్టుకుని ఇంత దూరం వచ్చాడు పాపం. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచినాను. ఈతి గుమ్మమున వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చునేమో. పెరడు గుమ్మం కడక వచ్చేసరికి అతను ఏం చేశాడో తెలుసా? కటాలను తలుపు తెరుచుకొని ఫడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటును నన్ను చూచి అతనిని చూచి నేను తెల్లబోయినా. అంతటితో అతనికి అనుమానము కలగకుండా కోడిగములాడుచూ కొంత దూరము వెంట వెళ్ళి సాగనంపి మరీ వచ్చింది. ఎలాగో కోడిగములాడుచూ కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరీ వచ్చారుగా, మరి ఎందులో కేతించుతున్న శెట్టి గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగా. ఏం చెప్పాడు? మేళము కావలసి వచ్చినారని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? ఒకవేళ చెప్పినచో కోపగించుకోదు కదా. అరే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయం లేదైనా దోషం లేని కదా. అది మాట. ఇప్పుడు చెప్పుతున్నా, చెప్పండి. మేళము కావలసి వచ్చిన వాడు ఇచ్చల విడిగా వీధి గుమ్మమ్మను పోక పెరటి దారిని పోగొట్టేలా అని నా సందేహం. అదిగో మొదలు చెప్పించున్నావు. వచ్చింది కోపం, వచ్చింది. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడినే. అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశం వలన పరమాదరము చేత కుశల ప్రశ్నలు చేయించు పోతుంది. అందుకే అవకాశం లేకపోయింది. సరే నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? అలాగే. ఏమండి, మా ఇంటికి మేడములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరియే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అవును. అందులోకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆయన ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఆడిన ప్రసంగాలు మొదలు పెట్టాడండి. చేశాడు. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి పోయింది. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుటను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనంటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. ప్రియా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. చూడు, నాతో నీ వెన్నడు నలుసంత అబద్ధమాడవని నా ప్రగాఢ నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేలా, ఎవరి మాటయో ఏలా. నేను మాత్రము ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరు వేరు వారవన క్షణలి పురమందు ఎందరు కల్లల కంగువ మాటల విపులగా చేస్తూ కొల్లదోపుగా
పొగడతలకేమిలే మీ కడుపు నిండా ఉన్నది అవే కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏందో చెప్పనేలేదు. దాని మాటకేమి కానీ చింతామణి ఏమిటి ఈరోజు హలో డోలక్ మైక్ బేస్ పెట్టండి. హలో సరేనా? చింతామణి చెప్పండి. ఏమిటి ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుంది? అవును, చూడటానికి నా రెండు కనులు సరిపోవడం లేదు. నమ్ముతావా? అబ్బవాళ్ల పల్లెలో అందరి కళ్ళు అరువు తీసుకోలేకపోయారా? లేదు లేదు, ఆ, నా మాట అబద్ధమైతే ఇక్కడ చాలా మంది వేచి ఉన్నారు. వారిలో అడగవచ్చు, ఎంత అందంగా ఉన్నావు తెలుసు. ఆహా. దివి నుండి భూమికి దిగి వచ్చిన అందాల రాశి వలె ఉంది. ఓహో, ఇంతటి అందాల పొక్కడి బొమ్మ నా సొంతమైనందుకు నేను ఎంతో అదృష్టవంతుడును కదా. నేను కూడా అదృష్టవంతురాలే. ఏమనో ఏమన్నా ఇంతటి అందగాడు ఇంతటి పాటగాడు నా వాడైనందుకు. బాగు బాగు. సరే చింతామణి, ఒక కోరిక తీర్చవా? చెప్పండి. ఈ పుత్తడి బొమ్మతో కలిసి నేను పాడాలి, దానికి జతగా నీ వాడాలి. అంతేనా? అందరూ ఆనందించాలి. అదేం భాగ్యం, కానివ్వండి. సరే. కరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా నడుములందు కలహము సలాడగా అడుగునందు తరంగంబు రోగగా శిలీల కసభల విలాస వంపుర తనులతిక చెంచలించిపోగా ఆడెదే మయూరి
శభాష్, కోరిక తీరినది ప్రియా. ఊరికే తిరిగిపోతే నీ కోరికలన్నీ చెప్పకూడదు, పాడకూడదు. ఇచ్చితిని కదా చింతామణి. ఎప్పుడు ఇచ్చితివి? నేను ఎప్పుడు పుచ్చుకుంటుని? అయ్యో సర్లేండి, ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళిన పని ఏమైందో? చింతామణి, ఏమొకటికేమున్నది? దైవము తరచుగా ధనికులు నాలుకలు తాటి పెట్టెలు చూడను, చేతులు చేపలు చూడను, హృదయము ముక్కు ముక్కలు చూడను, చేయి చూడను రాబోదు. అవునవును, ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పుడికే కావాలి. ఇప్పటికంతే కావచ్చును గాని 2-3 దినములలో తప్పక సానుకూల పడగలదు. ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇదివరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరను త్రోటుకు తగ్గించాలి, సరిపెట్టారు. కాదు కాదు కాదు, ఇంతవరకు ఇదిగో అదిగో అని తిప్పిన తుంటది ఈ పూట తొందర చేయి చూపినాడు ప్రియా. అవును ప్రియా, అందరు తమనేమైనా ఊరకుంటురా? మరి ఒక తుంటను ఆశ్రయించరు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆమె తాను తొంటి చేతి చూపుడు, ఆ తొంటి చేతులను తెచ్చి తమ మా ఇంటికి తోడడం కూర్చుంటారు. చింతామణి, మాట శాంతముగా వినకుండా మండిపడితే ఏమి లాభము? చూడు చిరాకుమారి, నేను చెప్పేది ప్రశాంతంగా. ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం ఇచ్చింది. మధ్యాహ్నం మరి వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోటకు నేను కాబట్టి భరించుకుని, కానీ అదే వేరే సత్త అయితే చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి నా దారి రాదు. అమ్మయ్యో, అట్లయిన నేను బ్రతుకగలరా చింత? నీవు లేకుండా నేనుండగలరా చింత? నీవు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలరా చింతామణి? విడచితి బంధువర్గమునా, విడచితి బంధువర్గమునా, వీటికి ప్రాణములొద్దు విపులము, ఇల్లు వాకిలు వీడికి భాగ్యము పాట చెప్పుగా.
చెప్పినది అంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ చింతామణి ఎక్కడకు వెళ్ళినా అవునండి, నే కాదనలేను. ఈ నెలలో ఎర్రని యాగారైనను తెచ్చిచ్చినారా? అవును చింత, నీవు చెప్పినది నిజమే. కానీ కానీ ఎక్కడకు వెళ్ళినా అక్కడే చుక్కెగురైనప్పుడు నేను మాత్రము ఏమి చేయగలను చింతామణి? ఏమి చేయగలను? ఒక్క మాట చెప్పు, నీకు ఎప్పుడైనా లోటు చేశాను? నాకున్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసిన తాతల నాటి క్షేత్రమునన్న జగనం నీ చింతామణి తాతల నాటి క్షేత్రమునన్న జగనం నీ దోషిలతో నేను కాదన్నానా? చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన అత్తమానిచ్చిన అంకుమానిని తోట అయ్యో పోనివ్వండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? కులసతి లేని సొమ్ములు కులసతి పోయిన సొమ్ములు పుష్యతో మూడగొని
ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో స్వస్తి చెప్పినాను. మీకోసం కాదా? అవును, మెచ్చి ముచ్చటది మేడగట్టించిన పోలీసెట్టిని పారతోలినాను. నా కోసమే నిమిషంలోనా
ఇలాంటి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నాము కాదము. అవునండి. అందులకే కాబోలు దైవము ఈ పూట అతన్ని తారసలు చేసినాడు. ఎవరండి మనకు తారసిల్లిన వారు? నేను ఇందాకనే తెలుపుకోగా ఆ మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ తారసిల్లినప్పుడు చాలా అందగాడు. మీకంటే అందగాడా? గొప్ప గుణవంతుడు కూడా. అంతకు మించి మహా పండితుడు. పండితుడా? అతను ఎలా ఉంటాడో తెలుసు. ఎలా ఉంటాడు? చక్కని మోము, చక్కని మోము, మోగిపై చల్లని రాగము నేను మక్కువ కాంతిగా వెలిగే మానసము నిక్కపు నీలమై నిండకు తలరు దేహము అంతకంతకు సద్గుణము కలిగిన అతడు గంధసాగునే ఏమీ తోచలేదండి. మీ సంగీతం తప్ప నా చెవులకి వినపడతలేదు, కళ్ళకేం కనపడతలేదు. అతడెవరో కాదు, ఎవరేమి? నా భార్య మిత్రుడు బిల్వమంగళమూర్తి. బిల్వమంగళుడనగా ఆనాడు నేను కోవెల్లో చూసిన అందగాడేనేమో. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా పొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారినా? అవునవును ఆయన అవును. తమరెప్పుడు చూశారో ఏమిటో. అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోలు గాంచితిని. వారు అంతే కదా, మరి పరిచయం ఏమీ లేదు కదా. మీ సందేశం ఏమిటి? ఆహా, పరిచయాలు ఏమీ లేవు. కళ్యాణ సమయంలోనే చూశాను. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అంటే విన్నాను. ఏ పరిస్థితి ఉండంటారు? 40 లక్షల వరకు ఉండవచ్చు. ప్రకృత మినిము ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులను చెప్తాను. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు నీవు నేను ఎలాగో ఈరోజు ఎందుకో కానీ భలే ముద్ద చేస్తున్నావు. మట్టిపోతుంది. డబ్బులు ఇచ్చేదేమి లేదు కాబట్టి ముద్దే మట్టిపోతుంది. ఎందుకని? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎంత దూరం నుండి వచ్చానో తెలుసా? తెలుసు నాకు. నరసీపట్నం నుంచి వచ్చావు. 800 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని మరి వచ్చాను. అవును, మరి నేను 500 కిలోమీటర్లు వచ్చాను నిన్ను చూద్దామని. ఏదైనా నీ మీద ఎక్కువేగా? నా ఎక్కువే, ఏదైనా ఎక్కువే. సరే చింతామణి, చెప్పండి. చల్లని గాలిలో ఈ చక్కని తోటలో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి, వాటి మీద ఎక్కి కూర్చుని వెనక ఉన్నాయిలే. నిన్ను చూస్తుంటే ఎలా ఉంది తెలుసా? గొంతుకు దొందే కాదు, సంచి నిండా వేసుకొచ్చావు. చింతామణి, చెప్పండి.
నువ్వు నా పక్కన ఉంటే పరవశమే పరవశమే చక్కని తోట, పక్కన నీవుంటే పరవశమే చక్కని తోట.
ఏమని చెప్పుదును. అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి మీరు నేనేం చేశాను నీకు తెలియదు. ఏం చేశారు ఏమిటి? చదువు చాలించాను, సంపూర్ణముగానే చేసి తిని. కానీ ఒక వర్షం కురిసిన రాత్రి అమ్మా నిన్ను చూశా. వర్షం కురిసిన రాత్రి మనసు పడ్డ, అమ్మా ప్రేమించా. ఓకే అంతే. నా జీవితంలో అంధకారమూలముకున్న తొలి రోజదే. అంతే. అందువల్ల మా సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెట్టుపోయి ఒకరినొకరు మరచిపోయే వరకు వచ్చినాము. వాసుదేవమూర్తి గారు సంవత్సరము క్రిందట వ్యాపారం అంతా అతని వశనము చేసినారట. ఈ మధ్య నాకు అతని జ్ఞప్తికి వచ్చి ఏం చేసేవారు? ఆ బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందిన అతడెంత మంచివాడో తెలుసా? ఎంత మంచివాడు? నేనేమడిగినా కాదనడు. ఎంత ప్రేమగా మాట్లాడినాడు. నా కష్ట సుఖాలన్నీ అడిగినాడు. తన మంచి చెడ్డలన్నీ నాతో చెప్పినాడు. అంతేకాదు ఇంటికి తీసుకుని పోయి భోజనము చేసే వరకు విడిచిన వాడు కాదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక 2 మాటలు పదాలతో మీకు జ్ఞాపకం చేస్తాను. 4 పోయినోళ్ళందరూ మంచోళ్ళు, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతును, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతును, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిద్రపో చల్లిగా బంగారు చల్లిగా పాడుతా తీయగా చల్లగా. పెద్దలు వారు చిరస్మరణీయులు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆత్మీయంగా వారు జ్ఞాపకాలు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతాయి. వారి గొప్పతనానికి మరొక్కసారి దాసోహం చెప్పున్నాను. పెద్దలు బోరగ నరసింహులు గారు 100 రూపాయలు నాకు బహుకరించారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుచున్నాను. అందువల్ల విడిపోయారంటారు. ఈ మధ్య మీకు అతనే నెప్తికి వచ్చిన వాడిని వీరిని ఏమన్నా? అయితే ఒక్క మాట చెప్పండి. బదులు మాట కదా, వెంటనే తలపెట్టుడు సమంజసం కాదని రేపు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చిందని చెప్పి వచ్చారు కావున ఈతని వినియోగించి ఆతని ఇచ్చడికి రప్పించవలేదు. ఏమిటి ఉపాయం? ఏదో మాయ చేసి పంపించాలి, లేకపోతే వెళ్ళదు. ఏమిటో దేవి గారు పరధ్యానంలో ఉన్నట్లుగా ఉంది. ఇలా చెప్పగలరు. ఇక్కడే ఉన్నావా? ఎక్కడో ఉన్నావా? ఏమిటా పరధ్యానం? ఏమండి? నా మనసులో ఒక చిన్ని కోరిక. కోరిక? నీకు కోరిక? నేనున్నది తీర్చడానికేగా. కోరికో విన్నవించుకోనా చిన్ని కోరిక. అలాగే కోరిక చాలా అందంగా మృదు మధురంగా ఉంది, కానీ కోరిక ఏమిటో చెప్పలేదే. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అగట్లు జరుగుతుంది. అబ్బా
నా నీతికి మాత్రం భంగం రానియను అని మీరు నమ్మితే నాకు అంతే చాలండి. ఆ సందేహము నాకు ఎన్నడూ లేదు. కానీ ఏమిటి? అతనిని ఇచ్చడికి రప్పించుట అనవైన కార్యము కాదు. ఎందుచేతంటే మహా పండితుడు, వ్యాసుని కంటేనా? పరమ వైష్ణికుడు, విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహు నీతిమంతుడు, విప్ర నారాయణుడి కంటేనా? పరస్త్రీ పరాత్మకుడు, ఋష్య శృంగుని కంటేనా? ఎందరికండి లక్కకడ బ్యాగులు విత్తులు తారసింది వరకి ఈ మగవారు విత్తులు తారసింది వరకి పురుషాగ్రమురాడి తారసింది వరకే కనికాల చింతామణి, నీవు చెప్పినది అందంగానే ఉంది. కానీ అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఏమిటి తెలియదు. సామాన్యమైనది కాదు, సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది. ఏమనుకున్నావో ఏమో. ఆయన భార్య సాక్షాత్తు భూలోక రంభ. అవును. సరే, ఒప్పుకుంటాం. ఆయన భార్య ముమ్మాటికి రంభే. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికి సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళవయ్యా బాబు అంటే ఏనాడిన వెళ్ళాడటండి ఈయన. ఎప్పుడో దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కడ సంగతి ఏముందిలే. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిల పొందు కోసం చనువారిలో ఎవరి భార్య చక్కనిది కదా చెప్పండి. అయినా ఒకరి భార్య సంగతి మనకేనా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణములు కలిగినట్టి పసిడి ప్రాణములు కలిగినట్టి పసిడి అవయవములు కలిగిన అట్టి భార్యను విడిచి లేవో ఈనాటికి ఎన్ని కొత్తలు తెచ్చినో ఎరుగవో.
జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసి నన్ను ఎందుకు బాధ పెడతావు? అయినా నీకెవ్వరు బదులు చెప్పలేదు. అబ్బా, ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒకసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. ఏమన్నావు? సగము నాదే, సగము నాది. నిజంగా ఒట్టు మాట తప్పవు. అబ్బే చింతామణి, చెప్పండి. దానిదేమున్నది? నా జీవిత సర్వస్వమే నీకేనాడు అంకితం చేశాను. ఇక నీది నాదేమిటి ప్రియ? అంతా నీకే స్వాహ. ఇది స్వాహ మమ అంకితం, నీకే అంకితం.
అమ్మ అమ్మే ఎవరు లోపల అమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి నువ్వు వచ్చావని అనుమానం వచ్చి ఉంటుంది. వచ్చిందా? ఏమండి అటెళ్ళి దాక్కోండి, ఏదో ఒకటి చెప్పొస్తాను. నేను దాక్కోవాలి? మరి నేను దాక్కోనా? మగవాణి నేను ఇది మా దాక్కోవాలి. ఇల్లు, ఇల్లు. అది మా అమ్మ. నిన్ను చూస్తే అప్పుడు అయిపోద్ది. పో ఓ వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓయ్ బ్రహ్మదేవుడా, ఓయ్ బ్రహ్మదేవుడా, ఈ బుద్ధి ఇంత బుద్ధి ఏమయ్యా? దివ్యస్థలంతకు తిరుపతి కొండను, దివ్యస్థలంతకు తిరుపతి కొండను కోటిలో బాబు కొలిచినాము. హంసపూనిక తల్పంబునందున చెడు నల్లులను సృష్టి చేసినావు. ప్రీతి నింపెడు, ప్రీతి నింపెడు పునాది చెట్టునకు వాడి నించని ముళ్ళు పులిచినావు. సౌఖ్యములు కాకరములైన సానియేంద్ర, సౌఖ్యములు కాకరములైన సానియేంద్ర, విపుల నెత్తురు పీల్చని దేశవాతలను మహాపిశాచముగా గావించినావు గదరా వృథాగాను. సౌఖ్యములు కాకరములైన సానియేంద్ర, విపుల నెత్తురు పీల్చని దేశవాతలను మహాపిశాచముగా గావించినావు గదరా.
చెదిరింది